ఇగో ఇక్కడ మన కేటీఆర్ ఏమంటున్నాడు, నిన్న మహబూబ్ నగర్ పోయి ఏమంటున్నాడంటే కలెక్టర్లు దగ్గర ఉండాలి, మున్సిపాలిటీలు దగ్గర ఉండాలి, అట్లా దగ్గరుంటే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి, అందుకే 33 జిల్లాలను ఏర్పాటు చేసిర్రు, అభివృద్ధి తొందరగా అందాలని చెప్పేసి మేము చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినాం, ఒకవేళ కొత్త జిల్లాలని ముట్టుకుంటే అగ్గిరా చేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి పరిస్థితి. పాలమూరు ప్రాజెక్టును కావాలనే పూర్తి చేయట్లేదు కేసీఆర్కు పేరు వస్తుందనే భయపడుతున్నారు, చంద్రబాబుకు మేలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఫైర్, బీఆర్ఎస్ మద్దతుతోనే గెలిచిన సర్పంచులకు సన్మానం. ఇక కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గిరా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు అంటున్నటువంటి మాట. ఇక సికింద్రాబాద్లో అయితే యుద్ధానికి తయారయ్యారు, మళ్ళీ పెద్ద ర్యాలీ కూడా తీయబోతున్నారంట. పాలమూరు ప్రాజెక్టుని 90% మేము పూర్తి చేసినాం, జస్ట్ కెనాలీలు ప్రాజెక్ట్ అంతా పూర్తయింది, కాలువలు తోలితే నీళ్లు పొలంలోకి వస్తాయి, కానీ ఆ కాలువలు తోలుతలేరు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఎందుకంటే కేసీఆర్కి పేరు వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ కాలువలు తోలుతలేడట.